వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. విభజన హామీలు, అప్పుల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదంటున్నారు నిమ్మల రామానాయుడు. ఆయనతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మొన్న శాసనసభ స్టార్ట్ అయ్యి గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది. ఈరోజు టీడీపీ శాసనసభ్యులు వరుసగా సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం మనతో నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈరోజు వరుసగా మిమ్మల్ని సస్పెన్షన్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో 640 హామీలు ఏదైతే ఇచ్చారో అందులో 85% అమలు చేయలేక ఫెయిల్ ఏదైతే అయ్యారో దాంతో ఏంటంటే ఆయా వర్గాలందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా బయటకు వస్తే పరదాల మాటన బారిగడ్లు చాటున 144 సెక్షన్ పెట్టుకుని ఆయన బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆ ప్రజల పక్షాన, ఆ దగాపడ్డ మోసపోయిన వారి పక్షాన అసెంబ్లీలో వారి వాణి వినిపించడానికి ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో దాన్ని అసెంబ్లీలో కూడా అడ్డగోలుగా అడ్డుకునేటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న మేము ఏదైతే వాయిదా తీర్మానం ఏదైతే ఇచ్చామో అంటే ధరల భారంతో ఈవేళ ఆర్థికంగా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, దీని మీద చర్చకు చేపట్టమని అడిగాం. అది ప్రజల సమస్య. అదేవిధంగా ఈరోజు ఎవరైతే రైతాంగం సంక్షోభంలో ఉన్నారు, పంటలు పండించలేము, పండించే కంటే క్రాప్ హాలిడే తీసుకుంటే మేలు అనేటువంటి విధంగా ఈవేళ వరి రైతు, కొబ్బరి రైతు, హార్టికల్చరు, అదేవిధంగా ఆక్వా అందరూ కూడా బాట పడుతున్నటువంటి దశలో ఈ రాష్ట్రానికి ఇది మంచిది కాదు, రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు అని ఈవేళ తెలియజెప్పాలని అసెంబ్లీలో మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. చర్చకి అవకాశం ఇవ్వమని చెప్పాం. మరి దాన్ని కూడా నిర్విధంగా తిరస్కరిస్తూ ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చర్చించడానికి ఈ ప్రభుత్వం అసెంబ్లీలో ఇష్టపడటం లేదు. కేవలం తమ డప్పు తాము కొట్టుకోవడానికి, ఆ బల్లలు సరుచుకోవడానికి ఇష్టపడుతుంది. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈవేళ ఉదయం చూసాం 9 గంటలకి శాసనసభ, తీరా మేము 9 గంటలకు వెళ్తే 12 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు. అంటే కనీసం క్వారం 18 మంది ఉండాలి. ఆ 18 మంది వచ్చేంత వరకు కూడా సభను ఆపి 9:05 నిమిషాలకి స్టార్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కూడా మరి ఏదైతే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విసిగిపోయి వాళ్ళు కూడా అసెంబ్లీలో కూడా చర్చ ఏకపక్షంగా డప్పులు కొట్టుకోవడానికే తప్ప ఉపయోగం లేదని మేము చెప్పడం కాదు, స్వయంగా వాళ్ళు హాజరు కానిటువంటి స్థితిలో వాళ్ళ సభ్యులే చెప్తున్నటువంటి పరిస్థితి. చేత ఈ రకంగా శాసనసభను ఇట్లా ఏకపక్షంగా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షం గలం అంటే మా గళం కాదు, అది ఎవరైతే ఆ ప్రజల గళం దాన్ని వినిపించకుండా అడ్డుకుంటున్నారో అది ప్రభుత్వానికి ఎక్కువ నష్టం చేకూరుతుంది. రేపు ప్రభుత్వమే ఇంకా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హోదా, విభజన హామీలు ఇట్లా వీటన్నిటి మీద కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఏ రకంగా తీసుకోవాలి సార్? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హోదా గురించి కానీ లేదా విభజన చట్టం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో కానీ ఆ యొక్క 4-5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడ ఊదరగొట్టాడు. నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచుతా, ప్రత్యేక హోదా తెస్తా, ఉద్యోగాలు ఇస్తా, ఉపాధినిస్తా అని ఆ రోజు చెప్పాడు. మరి ఈవేళ ఆయనకి 22+8 అంటే దగ్గర 30-31 మంది ఎంపీలు అంటే పార్లమెంట్ ఇటు రాజ్యసభ ఇచ్చారు. మరి ఈవేళ 5 సంవత్సరాల్లో మరి ఎందుకు నువ్వు మెడలు వంచుతానని చెప్పి ఈవేళ నువ్వు మెడలు ఎందుకు ఉంచావు మొకాళ్ళ మీదకి? అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా. అంటే కేవలం నీ ఆస్తుల కోసం, నీ కేసుల కోసం, నీ స్వార్థం కోసం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలి చేశావు. చేత ప్రజలు ఎవరు కూడా మరి నిన్ను నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకే అందరూ కూడా బై జగన్ అని ఈరోజు రాష్ట్రంలో చెప్తున్న పరిస్థితి. సింగిల్ ఒకే అప్పులకు సంబంధించి టీడీపీ టైంలో ఎక్కువ అప్పులు అయ్యారు, మా టైంలో చాలా తక్కువ అన్నారు. ఏదైతే ఈవేళ మీ అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తూ ఆ సృష్టించినటువంటి సంపదను అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి ఆ రోజు మేము ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంపద సృష్టించడం అనేది
మరి అసలు ఎక్కడ లేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయ రంగం నిర్వీర్యం చేశాడు. ఎక్కడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేయాల. ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి, ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా పరిశ్రమలు కానీ ఎక్కడ పారిశ్రామికవేత్తలు కానీ ఎక్కడ రాలా రాష్ట్రానికి. అంచేత అక్కడ కూడా డెవలప్మెంట్ లేని పరిస్థితుల్లో సంపద సృష్టించేటువంటి అవకాశాలు లేకపోవడంతో కేవలం అప్పుల మీదే ఈ జగన్మోహన్ రెడ్డి ఆధారపడినటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. పోనీ ఆ తెచ్చిన అప్పులు కూడా ఏమైపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరికి తెలియనిటువంటి పరిస్థితి. ఎందుకంటే కనీసం గుంతలు కూడా పొడచలేకపోతూ ఉన్నారు. గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా వీళ్ళు రద్దు చేశారు, దళిత స్కీములు రద్దు చేశారు. అంటే అటు సంక్షేమం అందట్లేదు, ఇటు అభివృద్ధి అందట్లేదు. తెచ్చిన 11 లక్షల కోట్లు ఎక్కడికి పోయో తెలియనిటువంటి పరిస్థితి వీళ్ళ రాష్ట్రంలో ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే విభజన హామీల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ ఏ అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదని చెప్పి టీడీపీ శాసన ఉపనేత నిమ్మల రామారెడ్డి అంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే అసెంబ్లీ కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించి భజన చేసుకోవడానికి మాత్రం వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ఈరోజు ఉదయం 9:06 దాకా కేవలం 12 మంది శాసనసభ్యులు హాజరయ్యారంటే ఈ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యేకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నిమ్మల రామారెడ్డి అంటున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.